హలో అండి, అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి విషయాన్ని చెబుదామని ఈ వీడియో చేస్తున్నానండి. అందరికీ తెలియదని కాదు, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. చిలుకను రామచిలుక అని ఎందుకంటారో తెలుసా? తన జీవిత పర్యంతం అంటే తన జీవితకాలం మొత్తం ఒకే చిలుకతోటి జతకడుతుందండి. అందుకే చిలుకను రామచిలుక అని అంటారండి. శ్రీరాముడు కూడా అలాగే కదా, ఏకపత్ని వృత్తుడు కదా. అలాగే చిలుక కూడా తన జీవిత పర్యంతం ఒకే చిలుకతో జతకడుతుంది, రెండో చిలుక జోలికి వెళ్ళదనమాట. అందుకోసం చెప్పి చిలుకను రామచిలుక అంటారు. మిగతా పక్షులు ఉన్నాయే, కాకిని రామకాకి, రామపిచుక, రామపావురం అలాంటి పేర్లు లేవు కదా. ఒక చిలుకకు మాత్రమే ఉందన్నమాట రామచిలుక అని. అది విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.